మాజీ మంత్రి కేటీఆర్ గారు తన ఆవేదనను ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు పెడతాడంట. కొన్ని యూట్యూబ్ ఛానల్లో అసత్యమైన వార్తలు వస్తున్నాయంట. డబ్బుకు ఆశపడి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, తమ్మునెయిల్స్ పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోతున్నాడు. నాతో పాటు పార్టీని దెబ్బతీయాలని కుట్ర పండుతున్నారు. దుర్మార్గపు ధోరణిపై చర్యలు ప్రారంభించామంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కొన్ని దుర్మార్గపూరిత కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామంటున్నాడు. వాటిని నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామంటున్నాడు. గతంలో మాపై అవాస్తవాలను ప్రచారం చేసిన మీడియా సంస్థలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెప్తున్నాడు. ఇకనైనా కుట్రపూరిత ధోరణి మార్చుకోకపోతే గుణపటం తప్పదంటున్నాడు. అయితే ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇట్లా, కానీ ఒకప్పుడు ఇట్లాంటి పనులే ఈయన కూడా చేసింది కదా. సరే, ఏది ఏమైనా కూడా యూట్యూబ్లో కొంతమంది దరిద్రపు యూట్యూబ్ ఛానల్ ఓనర్సు తప్పుడు థంబ్నెయిల్స్ మాత్రం పెడుతున్నది మాత్రం వాస్తవం.